పువ్మహల్లా ప్యాలెస్ లో కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం విందు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. అంతకుముందు చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ కొనసాగింది. 109 దేశాల అందాల భామలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ వద్ద అందాల భామల ఫోటోషూట్ జరిగింది. అయితే అలంకరణ వస్తువులు షాపింగ్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వంశీకి బెయిల్ లభించింది. ఇరు వర్గాల తరపున వాదనలు విన్న కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వంశీకి బెయిల్ లభించింది. ఇరు వర్గాల తరపున వాదనలు విన్న కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జూలుమూరి బంగారరాజు 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. వ్యాపార రంగంలో జూలుమూరి జోగరావు అత్యున్నత స్థానాన్ని పొందారన్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా పేదలకు దుప్పట్లు పంపిణీ, అలాగే అన్నదాన ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. బంగారరాజు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నాకు 65 కానీ 75, అతనికంటే నేను ముసలి కనపడుతుంది. అతని కుర్రోళ్ళగా ఉన్నాడు. ఇంకా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు హ్యాపీగా గడిపి ఫ్యామిలీతో మన ప్రాంతానికి ఇంకా అనేక సేవలు చేయడం కోసం భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. అలాగే ఈరోజు ఇదే సందర్భంగా నాకు కొన్ని రోజుల క్రితం బాబుగారి గారికి వచ్చి తాతయ్య గారు విగ్రహం పెడతాం అనుకున్నామంటే మీకు తల్లిగారు మంచిగా పెట్టండి అన్నాం. ఎవరికి కావాలంటే అక్కడ శిల్పి వరయారు గారిని కొత్త ఆటోపండి కొత్తపేట, అతనైతే బాగా చేస్తారని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి తీశాడు. అంటే జోగారాజు గారితో చాలా మంది పరిచయం లేకపోతే ఇప్పుడున్న తరానికి ఒక కులం కాదు, ఒక కుటుంబం కాదు, అయినప్పటికీ కూడా ఇద్దరు కుటుంబ మనుషులకు ఉండేవారు. బంగారరాజు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక గిరిజన మైనార్టీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎస్ రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. శంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయ ఆవరణలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి కాగా పీఠాధిపతులు బస చేసేందుకు త్రివేణి వసతి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే గోదావరి తీరంలో భక్తులు సేద తీరేందుకు తడకల పందిర్లు, అలాగే త్రాగునీటి వసతులు, శాశ్వత తాత్కాలిక మరుగుదొడ్లు, అలాగే లైటింగ్, వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కార్మికులు పారిశుధ్య పనులు చేస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల సందర్భంగా ఖాళీగా ఉన్న గోడలు, భవనాలకు దేవతామూర్తుల చిత్రాలను వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు మళ్లీ ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా మరోసారి విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మెకానికల్ అరెస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదని వ్యాఖ్యానించింది.